జీడిఎస్ జాబ్స్కి మన ఓన్ స్టేట్ కాకుండా వేరే స్టేట్కి అప్లై చేసినప్పుడు అక్కడ జాబ్ వస్తే మళ్ళీ అక్కడ జాబ్ చేసి మళ్ళీ మన ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా? అండ్ ఇంకో విషయం వచ్చేసి మనం జీడిఎస్ జాబ్స్కి కనుక వేరే స్టేట్కి అప్లై చేస్తే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మనం ఆన్లైన్ చేసినప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేస్తామో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మన ఓన్ స్టేట్లో ఉంటుందా లేకపోతే అక్కడే ఉంటుందా అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. అండ్ లైక్ చేసిన తర్వాత పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే మీ మొబైల్కి నా వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అది తప్పకుండా చేయండి. అండ్ ఫస్ట్ అయితే నార్మల్గా మనకి వేరే స్టేట్లో జాబ్ వచ్చింది జీడిఎస్కి అప్లై చేసినప్పుడు అక్కడ చేసినాం మనం. సో మన ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను జీడిఎస్ ట్రాన్స్ఫర్ గురించి ఒక వీడియో చేసిన, సో అది నా ఛానల్లో ఉంది, కావాలంటే ఆ వీడియోని ఎండ్ చివరిస్తా చూడండి. సో ఆ ట్రాన్స్ఫర్స్ గురించి చెప్పిన ఎట్లా ఏంటిదని. అది మామూలుగా మన ఓన్ రీజియన్లో అయితే, బట్ ఇప్పుడు వచ్చేసి వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి అంటే వేరే స్టేట్ నుంచి మన ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే ఏంటిదని చెప్తా వీడియోలో. సో ఫస్ట్ అయితే మన వేరే స్టేట్లో జాబ్ వచ్చింది, సో అక్కడ జాయిన్ అయిను చేసిను. సో నార్మల్గా ఇది కూడా వచ్చేసి జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ ప్రకారమే ట్రాన్స్ఫర్స్ అయితే ప్రాసెస్ అయితే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అయింది. సో అక్కడ మనం ఏంటిదంటే నార్మల్గా ఒక జీడిఎస్ అయితే 2 years రెగ్యులర్గా సర్వీస్ చేయాలి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే. 1 year మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయితే 1 year ఉంటుంది. 1 year కంప్లీట్ అయితే పెట్టుకోవచ్చు. సో సపోజ్ ఇప్పుడు వచ్చేసి మన ఓన్ రీజియన్ అంటే మనకి 23 పోస్టల్ సర్కిల్స్ ఉంటాయి. సో పోస్టల్ సర్కిల్ అన్నా పోస్టల్ రీజియన్ అన్నా ఒకటే. సో మనకి 23 పోస్టల్ రీజియన్స్ ఉన్నాయి మొత్తం. సో ఏ రీజియన్స్ అయినా తెలంగాణ నుంచి తమిళనాడు పెట్టుకోవాలన్నా, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలన్నా, ఇట్లా లేకపోతే బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్, ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పెట్టాలంటే దాన్ని ఏమంటారంటే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇంట్రా సర్కిల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఒక స్టేట్ నుంచి అంటే ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి ఆరు ఒక సర్కిల్ నుంచి ఇంకో సర్కిల్కి పెట్టే ట్రాన్స్ఫర్ని ఏమంటారంటే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అది కాకుండా ఇంట్రా సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటే మామూలుగా ఇప్పుడు తెలంగాణ సర్కిల్లో నుంచి తెలంగాణ సర్కిల్లోనే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే అంటే ఒక డివిజన్ నుంచి వేరే డివిజన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడాన్ని ఇంట్రా సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. బట్ ఒక రీజియన్ నుంచి తెలంగాణ రీజియన్ నుంచి ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలన్నా, ఛత్తీస్గఢ్ రీజియన్ నుంచి మన తెలంగాణకు పెట్టుకోవాలన్నా, లేదా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పెట్టుకోవాలన్నా వీటిని ఏమంటారంటే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇవి నార్మల్గా ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మన రీజియన్లో అయితే ఇప్పుడు సపోజ్ తెలంగాణ సర్కిల్లో నుంచి తెలంగాణ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ కొంచెం తొందరగా అవుతాయి. బట్ వేరే సర్కిల్ నుంచి మన సర్కిల్ ట్రాన్స్ఫర్ కావాలంటే వేరే సర్కిల్ కానీ వేరే స్టేట్ కానీ మన సర్కిల్ మన దానికి ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇదేంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇది కూడా జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ ప్రకారమే జరిగింది. సో దాని ప్రకారమే చేస్తారు. బట్ ఏంటిదంటే ఇక్కడ మనకేంటిదంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అయితే కొంచెం తొందరగా అయ్యే ప్రాసెస్ ఉంటుంది. బట్ సర్కిల్ ట్రాన్స్ఫర్ మామూలుగా ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను తెలంగాణ సర్కిల్లో నాకు ఛత్తీస్గఢ్లో జాబ్ వచ్చింది. ఛత్తీస్గఢ్లో జాబ్ అయిపోయి తెలంగాణలో చేస్తాడు. సో ఇద్దరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఈజీగా అయిపోతుంది. దానికి 1 year కంప్లీట్ కావాలి. బట్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలంటే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే నార్మల్గా తెలంగాణలో ఛత్తీస్గఢ్లోని తెలంగాణలో పెట్టుకోవాలంటే తెలంగాణలో ఎక్కడైతే నాకు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారో ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ నువ్వు అప్లై చేసినా బట్ వాళ్ళు ఏంటంటే ముందు తెలంగాణలో ఉన్న సైట్లో ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అక్కడ ఎవరైతే దానికి ఆ పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి ఇచ్చిన తర్వాతే అది వేకెంట్ అయితే సో ఛత్తీస్గఢ్లో ఉన్న నీకు ఇస్తారు. అది డైరెక్ట్గా నువ్వు పెట్టుకున్న మాత్రం నీకు ఇవ్వరు, ఎందుకంటే ఇది ఒక రూల్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళ సర్కిల్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఏమైనా వేకెంట్ ఉంది అప్పుడు నీకు వస్తుంది అది. సో ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మామూలుగా తెలంగాణ సర్కిల్లో ట్రాన్స్ఫర్ జరగాలంటే మన హెడ్ ఆఫ్ ద సర్కిల్ మనం అప్రూవ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటిదంటే నువ్వు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నావు, ఛత్తీస్గఢ్ నుంచి నువ్వు ఇట్లా తెలంగాణకి రావాలి. ఛత్తీస్గఢ్లో ఉన్న హెడ్ ఆఫ్ ద సర్కిల్ ప్లస్ మన తెలంగాణ ఉన్న హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఇద్దరు అప్రూవ్ చేస్తేనే మనకి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఇద్దరు బోత్ సర్కిల్ హెడ్ అనే వాళ్ళు మనకి అప్రూవ్ చేయాలి, అప్పుడే మనకి ట్రాన్స్ఫర్ అప్రూవ్ అవుతుంది. ఇదైతే 2 yearsకి రెగ్యులర్ అవుతుంది. 2 yearsకి తర్వాత పెట్టుకోవచ్చు ట్రాన్స్ఫర్స్. బట్ మాకు అదృష్టం బాగుంటే మరి 1 yearలోనే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఇద్దరు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చారు. సో వాళ్ళు ఒక అతనేమో 1.5 year చేసిండు, ఇంకో అతను వచ్చేసి 2 years చేసిండు.
సో వాళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, వాళ్ళు తెలంగాణకు వచ్చారు. అది ఎందుకంటే వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి అప్పుడు ప్లేస్కి వేకెంట్ ఉంది కాబట్టి వచ్చింది. బట్ నార్మల్గా అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే, నార్మల్గా మనం వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి పెట్టుకున్న జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ ప్రకారం పెట్టుకోవాలి కాబట్టి 10 పోస్టర్స్ పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ 10 పోస్టులు వేకెంట్ ఉన్నాయో అన్ని పెట్టుకోవాలి. అది ఇంకో విషయం ఏంటిదంటే, ఇక్కడ ఒకసారి మీరు ఒక వేరే స్టేట్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, ట్రాన్స్ఫర్ అప్రూవ్ అయింది, బట్ మీరు రిజెక్ట్ చేశారు. అప్పుడు మీకు ట్రాన్స్ఫర్ ఛాన్స్ అనేది ఒకటి కోల్పోతారు, గుర్తుపెట్టుకోండి. రిజెక్ట్ చేస్తే ట్రాన్స్ఫర్ ఛాన్స్ అనేది ఒకసారి కోల్పోతారు. ఎందుకంటే సాధారణంగా అయితే అబ్బాయికి 2 ఛాన్సులు ఉంటాయి, అమ్మాయికి 3 ఛాన్సులు ఉంటాయి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి. అది అండ్ ఇంకోటి వచ్చేసి సీనియారిటీ. ఇప్పుడు సీనియారిటీ ఏంటంటే, మీరు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చారు, సో మీకు అక్కడ సీనియారిటీ ఎక్కువ ఉంది, బట్ మీరు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి అదే సీనియారిటీ ఉండదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో కల్లా మీరు జూనియర్ అయిపోతారు, అదొకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, జీడిఎస్గా మీరు వేరే స్టేట్ నుంచి మీ ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు ఎక్స్పెన్సెస్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ వేరే అదర్ ఎక్స్పెన్స్ కానీ అవి ఏమీ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేయదు, మీ ఓన్గా మీరే పెట్టుకోవాలి. అండ్ ఇంకో విషయం వచ్చేసి, జీడిఎస్గా మీకు వేరే స్టేట్లో జాబ్ వచ్చింది అనుకోండి, మీరు వేరే స్టేట్కి అప్లై చేశారు, అక్కడ జాబ్ వచ్చింది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేవి, సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే, మీకు జాబ్ ఎక్కడైతే వచ్చిందో ఆ స్టేట్లోనే ఉంటుంది. మీరు అప్లై చేసింది ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ ఏ డివిజన్కి అప్లై చేశారు, ఏ స్టేట్కి అప్లై చేశారు, ఏ డివిజన్కి అప్లై చేశారు, ఆ డివిజన్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మన ఓన్ స్టేట్లో అయితే ఉండదు. మీరు మేజర్గా అప్లై చేసినప్పుడు ఏ సర్టిఫికేట్ పెడతానంటే ఎస్ఎస్సి మేము, క్యాస్ట్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే కంప్యూటర్ సర్టిఫికేట్. సో ఈ వెరిఫికేషన్ అంతా, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా మీకు ఎక్కడైతే జాబ్ వచ్చిందో జాబ్ లొకేషన్ ఏ డివిజన్ కింద ఉందో అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేస్తారు. మన ఓన్ స్టేట్లో అయితే వెరిఫై చేయరు. అండ్ అది సో వీడియోలో నేనేం చెప్పానంటే, వేరే జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ వేరే స్టేట్ నుంచి మన ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం ఎలా, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి చెప్పిన. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ జీడిఎస్ జాబ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.